ఏమిటది? గత 2 వారాలుగా అదే మనము ధ్యానం చేసుకుంటున్నాం. నో ఐడియా? ఎస్, తిమోతి. ఏ తిమోతి? ఎస్, వెరీ గుడ్. మొదటి తిమోతీలకు రాసిన మొదటి పత్రిక. 1 తిమోతి ఉన్నాడు, కానీ పత్రికలు 2 ఉన్నాయి. ఎస్, వెరీ గుడ్. 4వ అధ్యాయము 11, 12 కలిసి ఉన్నాయి. చదువుకుందాం, చూడండి. తిమోతీలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. నీ యవ్వనమును బట్టి ఎవడునూ నిన్ను తృణీకరింపనీయకము గాని మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. చిన్న ప్రార్థన చేసుకుని మనము వాక్యదానంలోనికి వెళ్దాం. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ రాత్రికాల సమయంలో ప్రభా, యవనస్తులైన బిడ్డలకునైనా నీ మాటలు అందించడానికి దీన దాసురాలుగా నేను నిలవబడి ఉండగా నీ ఆత్మశక్తి చేత నన్ను నింపండి. నేను కాదు ప్రభా, నన్ను మరుగుపరిచి నీ స్వరము మాత్రమే నా ద్వారా నీ బిడ్డలకు అందించి నీ జీవపు మాటలు ప్రభా, నీ జీవము కలిగిన మాటలు వారి హృదయాలలో జీవింపచేయునట్లును వారి ఆత్మలు తెప్పరిల్ల చేయబడినట్లుగాను నన్ను మరుగుపరిచి నీ స్వరం వినిపించమని వేడుకుంటున్నాను తండ్రి. విత్తబడిన వాక్యము బిడ్డల హృదయాల్లో నాటబడి ఫలించినట్లుగా నీ కృపా సమృద్ధిని అనుగ్రహించి వినగలిగిన చెవులను, గ్రహింపగలిగిన హృదయాన్ని బిడ్డలకు అందించండి. లైవ్ ద్వారా చూస్తున్న వారిని, శబ్ద యంత్రం ద్వారా వింటున్న వారిని నీవు దర్శించమని, నాయనా ఈ మాటలు నీవు వినిపింపచేసి నీవే మహిమ పొందమని, సమస్తమును నీ కృపగల హస్తాలకి అప్పగించుకొని మా ప్రభువును రక్షకుడైన క్రీస్తు యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. గత 2 వారాలుగా మనము ఇదే వాక్యం మీద మనము ధ్యానాన్ని కొనసాగిస్తున్నాము. మొదటి మాట, తృణీకరింపనీయకము. దేనిలో తృణీకరింపబడకూడదో మనము తెలుసుకున్నాము. ఆలోచనలు మనవి జాగ్రత్తగా ఉండాలి, దేవుని ఎదుట న్యాయమైనవిగా, నీతి గలవుగా ఉండాలని మనం చూసాము. గత వారము మాటలో జాగ్రత్తగా ఉండాలి. మనిషికి గౌరవం రావాలన్నా, మర్యాద రావాలన్నా, విలువ రావాలన్నా మాటను బట్టే ఉంటుందని మనము గత వారం ధ్యానించుకున్నాము. ఈ వారము ప్రవర్తన, మన ప్రవర్తన ఎలా ఉండాలి, ప్రవర్తనను బట్టి కూడా మనిషికి విలువ, గౌరవం ఉంటాయి కదా. దేవునికి కావలసినది కూడా ప్రవర్తన ముఖ్యమైనదని దేవుడు తన వాక్యంలో తెలియజేస్తున్నాడు. వెండి బంగారముల వలన కాదు దేవుడు అడగట్లేదు, కానీ ఆస్తిపాస్తుల్ని అడగట్లేదు, మన శాలరీస్, మన ఇన్కమ్ మనం అడగట్లేదు, లేదంటే రుచికరమైన భోజన పదార్థాలు నాకు తెచ్చి ఇవ్వండి అని దేవుడు మనల్ని అడగట్లేదు. కానీ మన యాన్యువల్ ఇన్కమ్, లేదంటే సంవత్సరానికి నాకు ఇంత ఆదాయం ఇవ్వండి, లేదంటే నాకు సంవత్సరం, లేదంటే నెలకి ఇంత నాకు కావలసినవి ఇవి అని దేవుడు చెప్పట్లేదు, కానీ ప్రవర్తన నాకు కావాలని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ఆ మాట మనం చూద్దాం. దేవునికి కావలసినది ఏమిటి, ఆయన ఏం అడుగుతున్నాడు అనేది మనము మీకా గ్రంథము 6వ అధ్యాయము 766 పేజ్ నంబర్. మీకా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనము చదువుతున్నాం, చూడండి. మీకా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనము. మనుష్యుడా, ఇక్కడ యవనస్తులారా, పిల్లలారా, పెద్దలారా, వృద్ధులారా, కన్యలారా అనట్లేదు, కానీ మనుష్యుడా అంటే ప్రతి మనిషికి కావలసినది ప్రవర్తన. కాబట్టి మనుష్యుడా, ఏది ఉత్తమమో, ఏది మంచిదో, ఏది విలువైనదో, ఏది అవసరమైనదో, అది ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకున్నటయు, కనికరమును ప్రేమించటయు అనే మాట మనం వేరే అంశంలో మాట్లాడుకుందాం. కాబట్టి కొంచెం సేపు ఆ మాట పక్కన పెట్టి, న్యాయముగా నడుచుకున్నటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఇంకేమన్నా అడిగాడా? ఏమడిగాడు? న్యాయముగా నడుచుకోవాలి, దీన మనస్సు కలిగి ప్రవర్తించాలి. దీన మనస్సు కలిగి ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుతున్నాడు.
నువ్వేమన్నా కష్టపడి సంపాదించుకొచ్చి నాకు నెలకి ఇంత ఇవ్వాలని అడగట్లేదు, లేదంటే నీ ఆదాయంలో సంవత్సరం నాకు ఇంత తీసుకొచ్చి ఇవ్వమని అడగట్లేదు, లేదంటే నీ వెండి బంగారంలో నీ దగ్గర ఎంత నీ వాటిలో సగం తీసుకొచ్చి నాకు ఇవ్వమని అని అడగట్లేదు, నీ ఆస్తిలో ఉన్న భాగం నాకు 3వ వంతో 5వ వంతో 10వ వంతో అడగట్లేదు. కానీ ఆయన ఏమడుగుతున్నాడు? ప్రవర్తన. దేవుని ఎదుట ప్రవర్తన సరైనదిగా ఉండాలి. ఆ ప్రవర్తన ఎంత మేలుకరమైనదిగా ఉంటుందో సామెత ఉంది కదా లోకంలో కూడా, గివ్ రెస్పెక్ట్ టేక్ రెస్పెక్ట్ కదా. మనం విలువిస్తే మనకి విలువిస్తారు, మన ప్రవర్తన సరిగా ఉంటే మనకి గౌరవం వస్తుంది, మర్యాద వస్తుంది. అది వయసుతో నిమిత్తం ఉండదు, స్త్రీలా పురుషులా అని కాదు, పెద్దవారా చిన్నవారా అని కాదు, పిల్లలని కాదు. కానీ ఇక్కడ మనుష్యుడా, ప్రతి మనిషికి కావలసినదేంటి? ప్రవర్తన. దీన మనసు కలిగిన ప్రవర్తన. దీన మనసు అంటే వినయమైన మనసు. అది ఎవరైనా కావచ్చు. మేము పెద్దవారం కదా, మాకంటే చిన్నవాళ్ళు 2nd క్లాస్ 3rd క్లాస్ వాళ్ళు చిన్నవాళ్ళు, లేదంటే 4th 5th క్లాస్ వాళ్ళు చిన్నవాళ్ళు కాబట్టి మాకు రెస్పెక్ట్ ఇవ్వాలి అనేది కాదు. కానీ పిల్లలైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా ప్రవర్తన ఉండాలి. దాన్ని బట్టి మాత్రమే మనకి దేవుడు అది మాత్రమే అడుగుచున్నాడు. ప్రతి మనుషునికి కావలసినది ప్రవర్తన. ఆ ప్రవర్తనను దేవుడు అడుగుచున్నాడు. బెగ్గర్స్ అయినా సరే రెస్పెక్ట్ లేకుండా మాట్లాడితే ఒప్పుకుంటారా? వారికి ఇష్టం వచ్చినట్టుగా వారు ఏదంటే అది వారికి తోచింది మాట్లాడతారు. కాబట్టి వాళ్ళు బెగ్గర్స్, మాకంటే హీనమైన స్థితిలో ఉన్నారు, మాకంటే లేని స్థితిలో ఉన్నారని కూడా మనము వారి దగ్గర మన ఇష్ట ప్రకారము ప్రవర్తించకూడదు. గతంలో ఒక 10 సంవత్సరాల క్రితం జరిగింది. ఒక వ్యక్తి, ఒక బెగ్గర్ మా ఇంటికి వచ్చాడు. వచ్చినప్పుడు చిల్లర అడుగుతాం కదా, ఎవరైనా మనం ఏమనుకుంటాము, 2 రూపాయలు 3 రూపాయలు మహా అంటే ఒక 5 రూపాయలు ఇస్తాము. కానీ మేము కూడా అలాగే ఇచ్చాం. ఇస్తే అతను ఏమన్నాడంటే, నాకు ఇది కాదండి, నాకు 10 రూపాయల కాగితం కావాలన్నాడు. అప్పుడు అంకుల్ ఏమన్నారంటే, ఊరికే సరదాగా ఏమంటాడని, చిల్లర లేదు 500 రూపాయల కాగితం ఉంది అంటే మార్చుకొని వస్తామంటే, ఇవ్వండి మార్చుకొని వస్తాను అంటున్నాడు. అంటే ఆయనకు కావాల్సింది 10 రూపాయలు. చూసారా? దగ్గరే కదా, ఇచ్చి తీసుకొని వెళ్ళాడా? లేదు. ఆయన ప్రవర్తన ఎలా ఉంది? ఆయనకు కావాల్సింది ఆయన అడిగి తీసుకుంటున్నాడు. కాబట్టి ప్రవర్తన అనేది ఎవరికైనా ముఖ్యమే. వాడు లేనివాడని మనము చులకనగా మాట్లాడటానికి లేదు. అలాగే యేసుక్రీస్తు కూడా ఆయన తగ్గించుకొని దీన మనసు కలిగిన వాడుగా ఆయన కూడా మనకి ప్రవర్తనని మాదిరిగా చూపించాడు. ఆ మాదిరి ఏంటో మనం చూసినట్లయితే యోహాను రాసిన మొదటి పత్రిక యోహాను సువార్త 1వ అధ్యాయము, యోహాను సువార్త 1వ అధ్యాయము 26వ వచనము 27వ వచనము కలిసి ఉన్నాయి. యోహాను సువార్త 1వ అధ్యాయము 26వ వచనము 27వ వచనము. ఇక్కడ సంభాషణ ఏంటంటే, యేసు ప్రభువు బాప్తిసం తీసుకోవటానికి వస్తున్నాడు. యోహాను అనే వ్యక్తి, ఒక దేవుడు ఏర్పరచుకున్న వ్యక్తి, బేతనీయలో బాప్తిస్మాలు ఇస్తా ఉంటాడు. ఎవరైతే దేవుని వైపు త్రిప్పబడతారో, ఎవరైతే మారు మనసు పొందారో, ఎవరైతే రక్షణ పొందారో వారు బాప్తిస్మం తీసుకొనట సహజమే కదా. అలాగే యేసు ప్రభు, నేను కూడా ఈ లోకంలో పుట్టాను కాబట్టి, లోకమే పాపం అన్నాడు కాబట్టి నేను కూడా బాప్తిస్మం తీసుకోవాలని ఆయన ఇక్కడ బేతనీయకి వస్తాడు. వచ్చినప్పుడు యేసు ప్రభు ఎంత తగ్గించుకున్నాడో చూడండి. నేను యేసు ప్రభుని కదా, నేను మాట మాత్రం సెలవిస్తే అన్ని కలుగుతాయి కదా, నేను అవునంటే అవును కాదంటే కాదు కదా, ఎవరైనా నా మాట ఎదురు తిరిగితే నేను శపించగలిగిన శక్తి నాకుంది, నేను ఆశీర్వదించగలిగిన శక్తి నాకుంది. అందుకని నేను ఆ వ్యక్తితో బాప్తిసం తీసుకోవటం ఏంటి, అతను వ్యక్తే కదా, మనుషుడే కదా అని, నాకంటే గొప్పవాడు కాదు కదా అని ఆయన అనుకోలేదు. కానీ యోహాను దగ్గరికి దీన మనసు కలిగి వచ్చాడు, నాకు బాప్తిస్మం అంటున్నాడు. కానీ యోహాను ఏమనుకుంటున్నాడు తెలుసా? నేను ప్రవక్తని కదా, నన్ను మించిన వారు లేరు, నేను అనేక మందికి బాప్తిస్మం ఇచ్చాను కాబట్టి నేను గ్రేట్ అని యోహాను కూడా అనుకోలేదు. ఆయన ఏమంటున్నాడు? తగ్గించుకుంటున్నాడు. యేసు ప్రభుకి విలువిచ్చాడు. యేసు ప్రభు కూడా తగ్గించుకొని సామాన్యమైన వ్యక్తితో బాప్తిస్మం తీసుకోవటానికి సిద్ధపడ్డాడు. అదే మాట ఇక్కడ యోహాను మాట్లాడుతున్నాడు. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయము 26, 27 వచనాలు. యోహాను, నేను నీళ్లలో బాప్తిస్మం ఇచ్చుచున్నాను, కానీ నా వెనుక వచ్చుచున్నవాడు మీ మధ్యన ఉన్నాడు, మీరు ఆయన నెరుగరు. ఆయన చెప్పుల వారును విప్పుటకైనను నేను యోగ్యుడను కానని వారితో చెప్పను. చూసారా?
యేసు ప్రభు చెప్పులు విప్పటానికి కూడా యోహాను యోగ్యుడు కాను, నేను అంత దీనుడను, నేను ఆయనకు నేను బాప్తిస్మం ఇవ్వటానికి నేను అర్హుడను కాను అని ఆయన తగ్గించుకుంటున్నాడు. అక్కడ దీన మనస్సు కలిగి ఉన్నాడు యోహాను. యేసు ప్రభువు కూడా అదే మాట ఇక్కడ చెప్తున్నాడు. 32వ వచనంలో కూడా చూడండి. మరియు యోహాను సాక్ష్యం ఇచ్చుచు యేసు ప్రభు గురించి చెప్తున్నాడు. ఆత్మ పావురము వలె ఆకాశము నుండి దిగువచ్చుట చూచి తిని ఆ ఆత్మ ఆయన మీద నిలిచెను. నేను ఆయనను ఎరుగనైతిని, కానీ నీళ్లలో బాప్తిస్మం ఇచ్చుటకు నన్ను పంపినవాడు నీవెవని మీద ఆత్మ దిగి వచ్చి నిలుచుట చూతువో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఇచ్చుచున్నాడని నాతో చెప్పెను. ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకొని సాక్ష్యం ఇచ్చి తినను. ఎవరైనా పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఇచ్చేవాడు యేసు ప్రభు, నీళ్ళలో బాప్తిస్మం ఇస్తున్నాడు యోహాను. ఎంత వేరియేషన్ ఉందో చూసారా? భూమికి ఆకాశానికి ఎంత తేడా ఉందో అంత తేడా ఉంది. యోహాను మనుషుడే, కానీ దేవునికి బాప్తిస్మం ఇచ్చడానికి నేను అర్హుడనని కాను అంటున్నాడు. మరి దేవుడు గొప్పవాడే, కానీ యోహానుతో బాప్తిస్మం తీసుకోవటానికి దీన మనసు కలిగి ఆయన సిద్ధపడి ఆయన యోహాను దగ్గరికి వచ్చాడు. అదే దీన మనసు కలిగి మనము కూడా, మన ప్రవర్తన కూడా అలాగే ఉండాలి. అదే మాట దేవుడు కూడా చెప్తున్నాడు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో. ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఎఫ్ఎస్సి పక్కనే ఉంటుంది చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనము. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉన్నది. ఏ మనస్సు అది? దీన మనస్సు. ఆయన ప్రవర్తన ఎలా ఉంది? దీన మనస్సు కలిగినదిగా ఉంది. ఆయన తగ్గించుకున్నాడు, ఆయన హెచ్చించుకోలేదు. నా అంతటి వాడు లేడు, నాకున్నంత జ్ఞానం లేదు, నా మాటకున్నంత పవర్ ఎవరికి లేదు, నాకంటే గొప్పవారు లేరు, నాకంటే శక్తివంతులు లేరు, నాకంటే స్వస్థపరిచేవారు లేరు. నా తర్వాత దేవుడు నేను ప్రార్థన చేస్తే ఏది అడిగితే అది ఇస్తాడు. యేసు పరిశుద్ధాత్మ దేవుడు నా మాట కాదనడు అని ఆయన ఏమని గర్వించకుండా దీన మనస్సు కలిగి యోహాను దగ్గరకు వచ్చి బాప్తిసం తీసుకున్నాడు. కాబట్టి అలాంటి దీన మనస్సు మీరు కూడా కలిగి ఉండండి అని ఇక్కడ క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. ఎందుకు అలా కలిగి ఉండాలంటే 6వ వచనం నుంచి ఉంది చూడండి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. దేవుని దగ్గర తండ్రి పరలోకపు తండ్రి దగ్గర ఆయన ఉన్నాడు, కానీ ఏంటి డాడీ నేను వెళ్ళటం ఏంటి, నేను వాళ్ళు ఎవరో కోసం నేను శ్రమ పడటం ఏంటి, నేను ఇబ్బందులు పడటం ఏంటి అని అనుకోలేదు. తండ్రితో ఉండటానికి కూడా విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. తగ్గించుకొని ఆయన దీన మనస్సు కలిగిన వాడై ఈ లోకానికి మన కోసము దిగి వచ్చాడు. 7వ వచనంలో మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి మరణము పొందునంతగా, అనగా సిలువ మరణము పొందునంతగా ఏం చూపించాడు అక్కడ? చూస్తున్నారా ఏం చూపిస్తున్నాడు అక్కడ? విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. దీన మనస్సు కలిగిన వాడే తనను తాను తగ్గించుకొని విధేయత చూపిన వాడుగా యేసు ప్రభువు ఇక్కడ ఉన్నాడు. అలాంటి మనసు మీరు కూడా కలిగి ఉండండి అని ఇక్కడ చెప్తున్నాడు. పెద్దవారా, చిన్నవారా, వృద్ధుల, పిల్లల, ధనికుల, పేదవారా, పెద్ద ఉద్యోగమా, చిన్న ఉద్యోగమా, మీ టాలెంట్ని బట్టి కాదు, కానీ దేవుడు ఏమడుగుతున్నాడు? దీన మనస్సు కలిగి ప్రవర్తించండి, వినయమైన మనస్సు కలిగిన వారుగా మీరు ఉండండి. మనం ఎవరిని పోల్చుకుంటామో? మనుషులను పోల్చుకుంటాం. వారు అలా ఉన్నారు కాబట్టి నేను ఇలా ఉండాలి, వారు అలా చేస్తున్నారు కాబట్టి నేను ఇలా అనాలి, వారు అలా అంటున్నారు కాబట్టి నేను ఇలా మాట్లాడాలి. ఇది కాదు. దేవుడు మనకేం చెప్తున్నాడు? నన్ను పోలి నడుచుకోనండి అని చెప్తున్నాడు. వినయమైన మనస్సు గలవారై ఉండండి అని చెప్తున్నాడు. కాబట్టి అలాంటి క్రీస్తు యేసు కలిగిన ఆ మంచి మనసు మనము కూడా కలిగి ఉండి అలాంటి ప్రవర్తనను, దీన మనసు కలిగిన ప్రవర్తనను మనము కలిగి ఉండాలని ఇక్కడ తెలియజేస్తున్నాడు. పేతురుకు రాసిన మొదటి పత్రికలో కూడా చూసినట్లయితే, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం.
కాగా మీరు విధేయులగు పిల్లలు. ఎవరు? విధేయులగు పిల్లలు. పిల్లలంటే మేము పెద్దోళ్ళం అయిపోయాం కదా, మేము పిల్లలం ఎందుకు అయ్యాం, మాకంటే చిన్నవారు పిల్లలు అని అనుకోవచ్చు. కానీ మీ మమ్మీ వాళ్ళ అమ్మమ్మకి మమ్మీ వాళ్ళు ఏమవుతారు? పిల్లలే కదా. మమ్మీ వాళ్ళకి మీరేమవుతారు? పిల్లలే కదా. మరి మీ పిల్లలు మీకేమవుతారు? పిల్లలే కదా. అంటే మమ్మీ వాళ్ళ అమ్మమ్మ దగ్గర నుంచి ఆ జనరేషన్ మొత్తం పిల్లలే కదా. కాబట్టి యేసు ప్రభు మనకంటే ముందున్నాడు, అక్కడి నుంచి వచ్చిన వాళ్ళంతా ఆయన పిల్లలు కదా. అదే చెప్తున్నాడు ఇక్కడ. పిల్లలంటే మాకు కాదు, చిన్న పిల్లలకి అని అనుకోకూడదు. ప్రతి ఒక్కళ్ళు భూమి మీద యేసు ప్రభు తర్వాత పుట్టిన వారంతా ఆయన పిల్లలే. విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక. ఇదివరకు మీకేదో తెలిసి తెలియక మీరేదో ప్రవర్తించారు, కానీ ఇప్పుడు ఆ అజ్ఞాన దశలో మీరు లేరు. మీరు మారు మనసు పొందారు, రక్షణ పొందారు, దేవుని సన్నిధిలోకి చేర్చబడ్డారు, దేవుని మందిరంలోకి మీరు చేర్చబడ్డారు. కాబట్టి ఇప్పుడు ఆ ఆశలను మీరు అనుసరించి ప్రవర్తింపబాకండి అని చెప్తున్నాడు దేవుడు ఇక్కడ. చూసారా? విధేయులకు పిల్లలుగా ఉండాలి. మన ప్రవర్తన ఎలా ఉండాలి? అజ్ఞాన దశలో మనకుండిన ఆశలను అనుసరించి మనము ప్రవర్తించకూడదు. చిన్నపిల్లలు ఉన్నారు, జోయ ఉంది. ఇప్పుడు జోయకి ఏం తెలియదు కాబట్టి ఏం చేసినా పర్వాలేదులే, తెలియదు కదా అనుకుంటాం. అదే కొంచెం పెద్ద సెకండ్ థర్డ్ క్లాస్కి వచ్చాక ఇప్పుడు బిహేవ్ చేసినాడు, అప్పుడు బిహేవ్ చేస్తే ఎవరైనా ఊరుకుంటారా? పేరెంట్స్ ఊరుకుంటారా? ఒప్పుకోరు కదా. కాబట్టి ఆ బిహేవియర్ అనేది వయసును బట్టి ఉండాలి. అదేవిధంగా పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపకూడదు. ఇంకా మీరు తెలుసుకున్నారు, మీకు వినిపింపబడుతుంది వాక్యాల ద్వారా. కాబట్టి మీరు ఇంకా మారు మనసు పొందాలి. తర్వాత చూడండి, మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును ఎలా అన్నాడు? సమస్త ప్రవర్తన. ఫోన్లే ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఎప్పుడన్నా ఒకసారే కదా, పర్వాలేదులే అని అనుకోవట్లేదు. బర్త్డే ఫంక్షన్ కదా, ఒక ఫంక్షన్కి వదిలేద్దాంలే అని అనట్లేదు దేవుడు. కాలేజీ ఫంక్షన్ కదా, అల్లరి ఎంజాయ్ చేయాలి లైఫ్ని, కాలేజీలో ఉన్నప్పుడే కదా, తర్వాత కుదరదు కదా అని ఆ ఒకటి వదిలేయండి అని చెప్పట్లా. ఏమంటున్నాడు ఇక్కడ? సమస్త ప్రవర్తన. ప్రతి విషయంలో, బర్త్డే అని లేదు, ఫంక్షన్ అని లేదు, కాలేజీ ఫంక్షన్ అని లేదు, మ్యారేజ్ అని లేదు, ఫ్రెండ్ మ్యారేజ్ అని కాదు, ఎక్కడైనా ఎలా ఉండాలి ప్రవర్తన? పరిశుద్ధులై ఉండమని చెప్తున్నాడు దేవుడు. సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండాలి. పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి ఉండాలి. ఇదివరకు మీకు తెలిసి తెలియక ఒకవేళ మీ ఇష్టానుసారంగా జీవించారేమో, కానీ దేవుడి రాత్రి మిమ్మల్ని గద్దిస్తున్నాడు, మిమ్మల్ని అడుగుచున్నాడు, నీ ప్రవర్తన ఎలా ఉంది? ఒక్కసారి నిన్ను నీవు పరీక్షించుకో. అల్లరి చిల్లరిగా లోకస్తుల్లాగా ఇష్టానుసారమైన జీవితం ఉంటే నీవు మార్చుకోవు. ఇదివరకంటే అజ్ఞాన దశలో నీవు ఉన్నావు, ఇప్పుడు ఈ రాత్రి నువ్వు హెచ్చరింపబడుతున్నావు. నీవు ఆ ప్రవర్తనను నీవు మార్చుకోవాలి. ఇప్పుడు నీ ప్రవర్తన పరిశుద్ధమైనదిగా ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇదివరకు తెలిసి తెలియక నేను అలాగే ప్రవర్తించాను ప్రభా, ఈ రాత్రి నుండి, ఈ రోజు నుండి నీకు ఇష్టమైన దీన మనసు కలిగిన ప్రవర్తన, ఆయన మంచి మనస్సు కలిగి వినయమైన వాడిగా మనసు కలిగిన వాడుగా నేను ఉంటాను, వినయమైన మనసు కలిగిన దానిగా నేను ఉంటానని ఈ రాత్రి మీరు తీర్మానం చేసుకోవాలి. లేదంటే దేవుడు మిమ్మల్ని దర్శిస్తాడు. బుద్ధిహీనుల వీపుకి ఏం చెప్పారు? గత వారం మనం నేర్చుకున్నాం కదా, బుద్ధిహీనుల వీపుకి దెబ్బలు. కాబట్టి ప్రవర్తన సరైనదిగా ఉండాలి. ఇంకా చూసినట్లయితే పేతురు రాసిన మొదటి పత్రికలోని 3వ అధ్యాయము 17వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 17వ వచనంలో చూస్తే మధ్య భాగం నుంచి చూడండి. మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయువారు సిగ్గుపడుదురు. ఇదివరకు మాకు తెలియక ఆ అజ్ఞాన దశలో మేము చేశాము, ఇప్పుడు మేము మారు మనసు పొందాము. మీరు అంతకు ముందు మిమ్మల్ని చూసిన వ్యక్తులు ఇప్పుడు మళ్ళీ చూస్తే మారు మనసు పొందాక, అరే ఇతనిలో లేదంటే ఈమెలో చాలా మార్పు వచ్చింది, ఇదివరకు ఇట్లాగా లేరు, చాలా మారు మనసు పొందాడు, దీన మనసు కలిగి ఉన్నాడు, తగ్గింపు స్వభావము కలిగి ఉన్నాడు, అల్లరి చిల్లరిగా అల్లరితో కూడిన ఆటపాటలు వీళ్ళలో లేవు అని గ్రహింపబడే విధంగా, వారు అనవసరంగా మేము తెలియక వీరి మీద నింద వేశాము, మేము తప్పు చేశాము, అనవసరంగా మాట్లాడమనే విధంగా మన ప్రవర్తన మారాలి. అలాంటి ప్రవర్తనను కలిగి ఉండాలని ఇక్కడ పేతురు పత్రికలో వ్రాయబడింది. మీ సత్ప్రవర్తన మీద అపనింద వేసేవారు సిగ్గుపడే విధముగా ఉండాలి. ఇంకా చూసినట్లయితే 2వ అధ్యాయము 12వ వచనంలో
ఇదే పేతురు పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయము 12వ వచనంలో చూడండి. అన్యజనులు మిమ్మును ఏ విషయములో దుర్మార్గులను దూషింతురో ఆ విషయములో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు వారి మధ్య ఏం ప్రవర్తన కలిగి ఉండాలి? మంచి ప్రవర్తన. ఇందాక సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండమన్నాడు. ఇక్కడేమో మంచి ప్రవర్తన కలవారై ఉండవలనని ఏం చేస్తున్నాడు? ఇక్కడ చెప్పట్లేదు, బ్రతిమాలు కొనుచున్నాను, బ్రతిమాలుకుంటున్నాడు యేసు ప్రభు. అయ్యా బాబు వినండి నాన్న, చెప్పింది చెయ్యండి, రేపు తర్వాత ఉగ్రత దినమున దర్శన దినమందు వచ్చినప్పుడు శిక్ష విధించాల్సి వస్తుంది, మీరు శిక్షకు అర్హులవుతారు, కాబట్టి దయచేసి నా మాట వినండి అని బ్రతిమాలుకుంటున్నారు ఇక్కడ. చూసారా? కాబట్టి దేవుడు మనల్ని దర్శించినప్పుడు, మనల్ని మాట్లాడినప్పుడు, మనతోనైనా ఆయన స్వరము వినిపించినప్పుడు మనము మనసు మార్చుకొని ఆయనకు లోబడే వారముగా ఉండాలి. లేదంటే ఉగ్రత దినం వస్తుంది, దర్శన దినం వస్తుంది, ఆ సమయంలో మనము ఆయన మహిమను కనపరిచినట్లయితే మనకు అనుగ్రహం ఏర్పాటు చేయబడిన బహుమానాలు, మన కొరకు సిద్ధపరిచి ఉన్న బహుమానాలు మనము అందుకుంటాము, లేదంటే శిక్షకు అర్హులం అవుతామని ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. అదే కాబట్టి మన నడతను మనము, మన ప్రవర్తనను మనము శుద్ధి చేసుకోవాలి. ఎలా శుద్ధి చేసుకుంటాము? మన కాళ్ళకి మట్టి అయితే నీళ్లు పెట్టి కడుక్కుంటాం కదా, మన బట్టలకి మరకలైతే మనం ఏం చేస్తాము? శుభ్రపరుచుకుంటాము. ఇప్పుడు ఉజాల అని ఇంకా ఏవేవో వస్తున్నాయి కాదా, క్లీన్ చేసుకోవడానికి చాలా కొత్తగా లిక్విడ్స్ వచ్చేసినాయి, ఎలాంటి మరకైనా పోతుంది. కానీ మరి ప్రవర్తనను ఎలా శుద్ధి చేసుకోవాలి? ఇల్లు మురికైతే నీళ్లు పెట్టి కడిగేసుకుంటాము, బూజు పడితే వాటితో క్లీన్ చేసుకుంటాం. మరి ప్రవర్తనను ఎలా శుద్ధి చేసుకోవాలి? ఎలా ప్రవర్తనను శుద్ధి చేసుకోవాలి అనే మాట ఇక్కడ 119వ కీర్తనలో వ్రాయబడి ఉంది. 119వ కీర్తన ప్రవర్తనని ఎలా శుద్ధి చేసుకోవాలి. 119వ కీర్తన 9వ వచనం, 515 పేజ్ నంబర్. 119వ కీర్తన అందరూ చూడాలి. మహి బైబిల్ ఉందా? యవనస్తులు 119:9 యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకొందురు? దేని చేత శుద్ధి చేసుకోవాలని చెప్తున్నాడు కింద లైన్లో? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకున్నట్టు చేతనే కదా. బట్టలకి మరకైతే లిక్విడ్స్ ఉన్నాయి, కాళ్ళకి మట్టి అయితే వాటర్ ఉంది కదా, ఇల్లు క్లీన్ చేసుకోవాలంటే వాటర్ ఉన్నాయి, లిక్విడ్స్ ఉన్నాయి. కానీ ప్రవర్తనకి ఏంటంటే శుద్ధి చేసుకోవడానికి వాక్యము చేత శుద్ధి చేసుకోవాలి. నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకున్నట్టు చేతనే కదా. మరి మన ప్రవర్తన సరవ్వాలంటే వాక్యము చదవాలి. మన ప్రవర్తన మనకి మంచిగానే అనిపించవచ్చు, కానీ దేవుని వాక్యము చదువుతుంటే ఒక్కొక్క మాట దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. నీ ప్రవర్తన ఎలా ఉందో నీకు అర్థమవుతుంది బైబిల్ చదివేటప్పుడు. అందుకే నీ వాక్యము అద్దము వంటిది అని చెప్తున్నాడు. ఆ మాట కూడా మనము చూద్దాము. యాకోబు పత్రిక హెబ్రీల పక్కనే ఉంటుంది. యాకోబు పత్రిక మొదటి అధ్యాయము 23-24 వచనాలు. యాకోబు పత్రిక మొదటి అధ్యాయం, అందరూ బైబిల్ చూడాలి. మొదటి అధ్యాయము 23-24 వచనాలు. ఎవడైనను వాక్యమును వినువాడయుండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొను మనుష్యుని పోలియున్నాడు. వాడు తను చూచుకొని అవతలికి పోయి తనెట్టివాడో వెంటనే మరిచిపోవును కదా. కాబట్టి మన ప్రవర్తన మనము మొదట సరిచేసుకోవాలి. మన ప్రవర్తన మొదట సరిచేసుకోవాలి. మన ప్రవర్తన సరైనదో కాదో మనకు తెలియాలంటే బైబిల్ చదవాలి. బైబిల్ మనలో ఉన్న మిస్టేక్స్ ని, మనలో ఉన్న తప్పుల్ని, మనలో ఉన్న చెడు ప్రవర్తనని మనకి తెలియజేస్తుంది. ఇక్కడ చూడండి, ఊరికే వినేసి వదిలేసి వెళ్ళిపోతే మన ప్రవర్తన సరవదు. అలాంటి వారు వాక్యం విని విడిచిపెట్టేవారు, వదిలిపెట్టేసేవాళ్ళు మళ్ళీ నెక్స్ట్ వీక్ కదా అప్పటికి చూద్దాంలే, అప్పుడు మళ్ళీ వాక్యం చెప్తారు, అది విన్నాము, ఈ వారం ఇది విన్నాము అని కాదు. కానీ ఏం చేయాలి? దాన్ని వాక్యాన్ని మనము
ధ్యానించుకోవాలి, వాక్యమును చదువుకునేవారుగా ఉండాలి. లేదంటే అద్దంలో మనం ఇప్పుడు మొహం చూసుకుంటాం, మన మొహం మీద మన మచ్చలు, మన ఫేస్ మీద ఏం మచ్చలు ఉన్నాయో చూసుకొని పక్కకు వెళ్ళిపోయాక మళ్ళీ ఆ మచ్చ ఎక్కడ ఉంటుందో మనకు గుర్తుంటుందా? మళ్ళీ వచ్చి అద్దంలో చూస్తేనే మనకి అర్థమవుతుంది. కాబట్టి మన ప్రవర్తన సరైనదిగా లేకపోతే, వాక్యము చదవకపోతే మన ప్రవర్తన ఎలాంటిదో మనకి అర్థము కాదు. కాబట్టి వాక్యము చదివే వారముగా మనము ఉండాలి. వాక్యము చదివితేనే మన ప్రవర్తన ఎలా ఉంది అనేది అర్థమవుతుంది. ఈ యాకోబు పత్రికను ఇలాగే ఉంచి ఒక్కసారి సామెతలకు వెళ్ళేసి మళ్ళీ మొత్తం మనం ఈ యాకోబు పత్రికను ఇలాగే ఉంచండి. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 11వ వచనము. మన ప్రవర్తన మంచిదా కాదా అని ఎదుటివారు గుర్తించాలంటే ఎలా ఉంటుంది? 20వ అధ్యాయము, సామెతల గ్రంథం 20వ అధ్యాయము 11వ వచనం. బాలుడు సహితము తన నడవడి శుద్ధమైనదో కాదో, యథార్థమైనదో కాదో తన చేష్టల వలన తెలియజేయను. మెంటల్ డిఫెక్ట్ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి వాళ్ళు ఎవరైనా రెస్పెక్ట్ ఇస్తారా? వాళ్ళకి లేదు. ఎందుకు? వాళ్ళ మైండ్ సరిగ్గా ఉండదు, వారికి సరైన ప్రవర్తన ఉండదు. కాబట్టి వాళ్ళని తీసుకొచ్చి రానని నీకు బిర్యానీ చేసి పెడతాను, నీకు మంచి పిండి వంటలు వండి పెట్టాను, తింటాను అంటే వాళ్ళ బిహేవియర్ మనం చెప్పినట్టు విని వస్తారా? వాళ్ళు రారు. వాళ్ళకు ప్రత్యేకమైన హాస్పిటల్స్ ఉంటాయి, వాళ్ళని ప్రత్యేకంగా ఆ హాస్పిటల్స్ లో ఉంచుతారు. ఎందుకు? వారి ప్రవర్తన సరిగా ఉండదు, వాళ్ళకి మెంటల్ డిఫెక్ట్ ఉంటుంది, వారు సరైన ప్రవర్తన వారికి ఉండదు. కాబట్టి మన ప్రవర్తన కూడా యేసుక్రీస్తులో అలా ఉండకుండా మనము చూసుకోవాలి. దేవునికి మన ప్రవర్తన యోగ్యమైనదిగా ఉండాలి, దీన మనస్సు కలిగినదిగా ఉండాలి, తగ్గింపు స్వభావము కలిగినదిగా ఉండాలి, వినయమైనదిగా ఉండాలి. కాబట్టి పిల్లలు అబ్నార్మల్ చైల్డ్ ఉంటారు. అబ్నార్మల్ చైల్డ్కి నార్మల్ చైల్డ్కి వేరియేషన్ ఉంటుంది కదా, తెలుసా మీకు? అబ్నార్మల్ చైల్డ్ అంటే వాళ్ళకి మైండ్ సరిగా ఉండదు, ఏం చేస్తున్నారో వారికి తెలియదు. అదే నార్మల్ చైల్డ్ చక్కగా ఏది చెప్తే అది వింటారు, రాస్తారు, తినమంటే తింటారు, వెళ్ళమంటే వెళ్తారు. అబ్నార్మల్ చైల్డ్ అంటే వాళ్ళకి సరిగా మనం చెప్పే మాట అర్థం కాదు, వాళ్ళకి అసలు మాటలే తెలియవు. వాళ్ళని తీసుకొచ్చి తిను అంటే తింటారా? తినరు. కాబట్టి ఇలాగ మన ప్రవర్తన యేసుక్రీస్తులో ఎలా ఉంది? అబ్నార్మల్ చైల్డ్ లాగా నువ్వు ఉన్నావా, నార్మల్ చైల్డ్ గా నీ బిహేవియర్ ఉందా అనేది ఈ రాత్రి నీవు జ్ఞాపకం చేసుకుని నీవు పరీక్షించుకోమని దేవుడు మాట్లాడుతున్నాడు. క్రియలను బట్టి ఉంటది. పిల్లలే క్రియలను బట్టి తెలుసుకుంటారని అనుకుంటే మరి పెద్దవాళ్ళ పరిస్థితి ఏంటి? అదే యాకోబు పత్రికలో రాయబడి ఉంది చూడండి. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 13వ వచనము. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 13వ వచనము మధ్య భాగం, సెకండ్ లైన్ చివరి నుంచి చదువుతున్నాను నేను. తన యోగ్యమైన ప్రవర్తన తన క్రియలను కొనపరచవలెను. యోగ్యమైన ప్రవర్తన ఏం చూపిస్తుంది? క్రియలను, మీ బిహేవియర్ ఎలా ఉంది, మీ ప్రవర్తన, మీ పనులు ఎలా ఉన్నాయి అనేది తెలుస్తుంది. ఒకటి చెప్తే ఇంకొకటి చేస్తే వీడికి ఏమైనా మైండ్ పనిచేస్తుందా లేదా అంటారు కదా. అంటే ఏంటి? క్రియలు సరిగ్గా ఉండాలంటే మన ప్రవర్తన సరిగా, మన మైండ్ సరిగా ఉంటే మన ప్రవర్తన, క్రియలు సరైనవిగా ఉంటాయని ఇక్కడ మనము చూస్తూ ఉన్నాము. కాబట్టి మన ప్రవర్తన, మన బిహేవియర్ సరిగా ఉండాలంటే మన ఇంటికి ఎవరైనా పిల్లలు వస్తారు, బాగా అల్లరి చేస్తూ ఉంటారు. వాళ్ళు ఎక్కడెక్కడ మనం ముంచుకున్న టాయ్స్ లేదంటే మన వస్తువులు ఏమైనా చిందరవరగా తీసి పడేస్తున్నారు అనుకోండి, పెద్దగా కేకలు పెడతా, అరుస్తా, అందరినీ కొడతా ఉంటే ఆ టైంకి మాత్రం మనం ఏం చేస్తాము? నవ్వుతూ ఉంటాము. ఎందుకు? వాళ్ళ పేరెంట్స్ అక్కడ ఉంటారు, మనం ఏమన్నా అంటే బాగాదు, వాళ్ళు బాధపడతారని. కానీ వాళ్ళు వెళ్ళిపోయాక మనం ఏమనుకుంటాము? అబ్బా తుఫాన్ అణిగిపోయినట్టుంది, ప్రశాంతంగా ఉంది, ఇప్పటి వరకు ఏమి గోల చేశారని అనుకుంటాం కదా. అట్లాగే మనము కూడా మన ప్రవర్తన మన క్రియల ద్వారా తెలుస్తుంది. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, వెళ్ళి వచ్చిన తర్వాత మనం ఉన్నా లేకపోయినా, మనం బ్రతికున్నా లేకపోయినా, మనం ఆ ప్రాంతంలో కొంతకాలం సంచరించి వెళ్ళిపోయిన తర్వాత కూడా గుర్తుపెట్టుకునేది మన ప్రవర్తనే. ఎంత సంపాదించుకున్నామో, ఎంత ఆస్తుంది, ఎంత వెండుంది, ఎంత బంగారం ఉంది, ఎంత ధనధాన్యాదులు ఉన్నాయి, ఎంత మంచి ఆహారం నువ్వు తీసుకుంటున్నావు అనేది ఎవ్వరూ నిన్ను చూడరు. కానీ నీ ప్రవర్తన మాత్రమే ప్రతి ఒక్కళ్ళు గమనించేవారుగా ఉంటారు. ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకునేది, మనిషి చనిపోయిన తర్వాత కూడా గుర్తుండేదేంటి? ప్రవర్తన. కాబట్టి ఆ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండాలి. దేవుని నామము మహిమపరచబడాలంటే మన ప్రవర్తన ఆయన ఎదుట పరిశుద్ధముగా ఉండాలని ఇక్కడ మనము
తెలియజేస్తా ఉన్నాడు. మనల్ని గురించి సాక్ష్యం ఇచ్చే వారముగా ఉండాలి. ఎఫెసీ పత్రికలో చూసినట్లయితే, ఎఫెసీలకు రాసిన పత్రిక పేజ్ నెంబర్ 175. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనము. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరిక మీద నడుచుకొనవలదని ప్రభువునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. ఎవరో లోకస్తులు, దేవుని ఎరుగని ప్రజలు నడుచుకున్నట్లుగా మనం నడుచుకుంటే ఏమంటారు? అన్యజనులు అంటారు. మీరు దేవుని నమ్ముకున్నామంటున్నారు, ఏంటి వీరి ప్రవర్తనలో మార్పు రాలేదు, వీరి మాటలో మార్పు రాలేదు, వీరి ఆలోచనలో మార్పు రాలేదు, వీరి క్రియలలో మార్పు రాలేదు, వీరు దేవుని నమ్ముకున్నారా అని దేవుని నామము దూషింపబడుతుంది. కాబట్టి మన ప్రవర్తన ఎలా ఉండాలి? దేవుని ఎదుట దీన మనస్సు కలిగినదిగా, మనము తగ్గించుకునే వారముగా మనం ఉండాలి. అదే 19వ వచనంలో కూడా చూసినట్లయితే, 18 నుంచి చదువుతున్నాను చూడండి. 17 నుంచి 10. కాబట్టి అన్ని జనులు నడుచుకున్నట్లు మీరు ఇక మీదట నడుచుకునవలదని ప్రభువునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. వారైతే అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సునకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకొనుచున్నారు. వారి మనస్సు ఎలా ఉంది? వ్యర్థమైన మనస్సుగా ఉంది. అలాంటి మనస్సు కలిగిన వారముగా మనం ఉండకూడదు. మన క్రియల వలన మనం ప్రవర్తన ఉండాలి. 19వ వచనంలో కూడా చూస్తే, వారు సిగ్గులేని వారై ఉండి, సిగ్గులేని వారు అంటున్నారు. చూసారా? ప్రవర్తనను బట్టి సిగ్గులేని వారై ఉండి నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమ్మును తామే కామకత్వమునకు అప్పగించుకొనిరి. ప్రవర్తనను బట్టి చూసారా ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు? అలాంటి మీరు అన్యజనుల్లాగా, మీరు దేవుని ఎరుగని ప్రజల్లాగా మీరు ఉండబాకండి. మీరు అజ్ఞాన దశలో ఉండబాకండి, అంధకారంలో ఉండబాకండి. మీ హృదయ కాఠిన్యమును మీరు తొలగించుకొనండి. ఆ అజ్ఞాన దశలో నుండి మీరు జ్ఞానము కలిగిన వారుగా మీరు దేవునిలోకి రండి. దీన మనస్సు కలిగిన వారుగా, దేవుని ఎదుట సిగ్గు కలిగిన వారుగా, దేవుని ఎదుట పవిత్రులుగా మీరు ఉండమని దేవుడు ఇక్కడ ఆజ్ఞాపిస్తున్నాడు. అదే వచనంలోనే మళ్ళీ 22వ వచనం చూడండి. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావము. ప్రాచీన స్వభావం అంటే పాత స్వభావం. ప్రాచీనమైనదంటే ఓల్డ్, పాతది. అది వదిలిపెట్టేసి మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనుడి. నవీన స్వభావము, కొత్త మనసు మీకు రావాలి. పాత స్వభావాన్ని విడిచిపెట్టండి. దేవుని ఎదుట మీరు అజ్ఞానంలో ఉండే, ఒకవేళ అప్పుడేదో తెలిసి తెలియక చేశారేమో, ఆ అజ్ఞాన దశను విడిచిపెట్టండి. పరిశుద్ధులుగా మారండి. మంచి ప్రవర్తనలో మీరు చేయండి. మీ క్రియల వలన మీ ప్రవర్తన మార్చబడుతుందని ఇక్కడ దేవుడు తెలియజేస్తున్నాడు. చివరిగా కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనము. 3వ అధ్యాయము 8వ వచనము. ఎఫెసీ పక్కన ఫిలిప్పి ఉంటుంది, ఫిలిప్పి పక్కన కొలస్సీ. ఇప్పుడైతే 3:8 ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అని వీటన్నిటినీ విసర్జించుడి. ఇప్పుడు ఏమేమి విసర్జించాలి? దేవునిలోకి వచ్చాక పాత స్వభావం విడిచిపెట్టాలి. దీన మనసు మనం కలిగి ఉండాలి. ఒకరినొకరు గౌరవించుకునే వారముగా మనం ఉండాలి. మన క్రియలు పవిత్రమైనవిగా ఉండాలి. అజ్ఞాన దశను విడిచిపెట్టాలి. సత్ప్రవర్తన కలిగిన వారముగా మనం ఉండాలి. దేవునిని మహిమపరచబడే వారముగా ఉండాలి. కోపం ఉండకూడదు, ఆగ్రహం ఉండకూడదు, దుష్టత్వం ఉండకూడదు, దూషణ, బూతులు ఇవన్నీ మనము విడిచిపెట్టే వారముగా ఉండాలి. దేవుని నామం మహిమపరచబడే విధంగా మన ప్రవర్తన ఉండాలని దేవుడు ప్రత్యక్షమైనప్పుడు ఆ దర్శన దినమున మనము ఆయన ప్రవర్తనను బట్టి దేవునిని గూర్చి మహిమపరచబడే వారముగా ఉండాలని దేవుడు రాత్రి హెచ్చరిస్తున్నాడు. కాబట్టి నీవు ఎక్కడున్నా
ఫంక్షన్కి వెళ్ళావా, బర్త్డే పార్టీకి వెళ్ళావా, మ్యారేజ్కి వెళ్ళావా, కాలేజీలో ఫంక్షనా, ఎక్కడైనా నిన్ను ప్రత్యేకింపబడిన వారుగా నీ ప్రవర్తనను బట్టి, నీ క్రియలను బట్టి దేవుడు మహిమపరచబడే విధంగా నీ ప్రవర్తన ఉందా? ఈ రాత్రి నీవు జ్ఞాపకం చేసుకొని నిన్ను నీవు పరీక్షించుకొనమని దేవుడు హెచ్చరిస్తున్నాడు. కాబట్టి ఈ దినం నుండి నీ ప్రవర్తనలో మార్పు వచ్చే విధముగా నీవు ప్రార్థన చేసుకుని, ప్రభా ఇప్పటి వరకు ఏదో తెలియక నేను బిహేవ్ చేశాను, ఇక్కడ నుండి నీ నామ మహిమార్థమై నేను నిలబడతాను ప్రభా, నీ నామము మహిమపరచబడే విధంగా నేను ఉంటాను. దర్శన దినమున నీవు ప్రత్యక్షమైనప్పుడు నిన్ను ఎదుర్కొనే స్థితిలోకి నన్ను నడిపించు ప్రభా. వాక్యమైన అర్థములో నన్ను నేను చూసుకొని నా ప్రవర్తనను సరిచేసుకునే విధంగా నన్ను బలపరచమని ఈ రాత్రి నీవు ప్రార్థన చేసుకుని, ఈ దినము నుండి దేవుని ఎదుట మహిమ కలిగిన ప్రవర్తన, దీన మనసు కలిగిన వాడవగా, వినమైన వారముగా మనం ఉండాలని దేవుడు హెచ్చరిస్తున్నాడు. కాబట్టి అలాగే మీరందరూ మీ ప్రవర్తన మంచి ప్రవర్తన కలిగిన వారై దర్శన దినమున దేవునిని ఎదుర్కొనే బిడ్డలుగా మీరుందరుగాక. దేవుడి మాటలు మన వినికిడిలో ఫలింపచేయునుగాక. చిన్న దైవజనులు ప్రార్థన చేసి కొడుకును ముగిస్తారు. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ రాత్రికాల సమయంలో ప్రభా బిడ్డలతో నీవు నాయన నా ద్వారా మాట్లాడినందుకై, నీ స్వరము వినిపించినందుకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అవును ప్రభా, నీ బిడ్డలముగా మేమందరము మంచి ప్రవర్తన కలిగిన వారమై, దీన మనస్సు కలిగిన వారమై, అజ్ఞాన దశలో నుండి ప్రభా జ్ఞానము కలిగిన వారముగాను, మా ప్రవర్తనను బట్టి, క్రియలను బట్టి నాయన మేము నీ ఎదుట నీ నామం మహిమార్థమై మేము ఉండినట్లుగా మమ్మల్ని బలపరచండి. లోకము కూడా వీరు దేవుని బిడ్డలని గ్రహించే విధముగా మా ప్రవర్తన ఉండునట్లుగా మమ్మల్ని బలపరచండి నాయన. విత్తబడిన వాక్యము నీ బిడ్డల్లో ఫలింపచేయండి. అలాగూ నీ స్వరము వినిపించి ప్రభా ఇంకనూ బలపరిచి నీవే మహిమ పొందమని, వినిచిన్న బిడ్డలకి నీవే శక్తినిచ్చి ఆరోగ్యం ఇచ్చి బలపరిచి కృపా సమృద్ధితో నింపి బలపరచమని, సమృద్ధిని దయచేయమని సమస్తమును నీ కృపగల హస్తాలకి అప్పగించుకొని మా ప్రభువును రక్షకుడైన క్రీస్తు యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.